మీరే ఇస్తారు కాబట్టి. సో స్టార్ట్ విత్ సార్, మీ ఓట్స్ ఏంటి? నమస్తే అందరికీ. ఓకే ఓకే. టీవీఆర్ సినీ క్రియేషన్స్లో బ్లడ్ రోజెస్ అనే మూవీ వస్తుంది, చూసి అందరూ ఆదరించాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ మూవీ స్టార్ట్ కావడానికి కారణం మన ఎల్లప్ప గారు, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇక్కడికి రాలేదు, వస్తారు నెక్స్ట్ ఇంకా ఏదైనా కానీ. అలాగే మన మణికుమార్ సార్ గారు, ఈయన వల్లే ఇంతవరకు మనం రాగలేనింది. అలాగే మన డైరెక్టర్ సార్ ఎంజీఆర్ గారు, వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్తో మూవీ బాగా వచ్చింది. అలాగే మన సార్ రంజిత్ రామ్ గారు చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా వచ్చింది. మన మేడం అప్సర రాణి ఎవరు, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసి, ఘర్షణ సార్, అందరు, టార్జన్ సారు, మణి సార్ గారు, మాణిక్ సార్ గారు, బాగా వచ్చింది. అంతా కోఆపరేట్ చేసి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మాట్లాడుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అన్నట్టు చెప్పారు సార్, షార్ట్ అండ్ స్వీట్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాతో మీరు ఇంకా ప్రొడ్యూసర్గా మరిన్ని సినిమాలు తీయాలి, ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్, ఎందుకంటే మీరు లేకపోతే అసలు సినిమా లేదని చెప్తున్నారు. సో మీ నుంచే స్టార్ట్ చేస్తాను. మణికుమార్ గారు, ఓటు. స్టేజ్ మీద విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, నా ముందు నిల్చున్న పెద్దలకు, చిన్నలకు, టెక్నీషియన్స్కు, ఆర్టిస్ట్కు అందరికీ ముందుగా నమస్కారం చెబుతున్నాను. ఈ సినిమా బ్లడ్ రోజర్ స్టార్ట్ అవ్వాలంటే ఎలా స్టార్ట్ అయిందని మీ ముందు చెప్పాలని ఒక ఆశ. ముందుగా ప్రతి ఒక్కరికి సినిమానే ప్రాణం. సినిమాలో వర్క్ చేసే వాళ్ళకి సినిమానే జీవితం, సినిమానే ఊపిరి. ఇంకా కొంతమంది ఉంటారు బయట పనిచేస్తూ ఉంటారు, సినిమాలోనూ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు బయట వాళ్ళు బిజినెస్ చేసుకున్నా, పని చేసుకున్నా సినిమాని ఊపిరిగా చూస్తూ ఉంటారు, సినిమాని ప్రేమిస్తారు. సినిమాని ప్రేమించని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేదు. సినిమా అంటే అంత ఇష్టం. అందులో మా ప్రొడ్యూసర్గా హరీష్ గారు, వారు వేరే బిజినెస్లో ఉన్నా చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ప్రేమిస్తారు, చాలా అభిమానిస్తారు. వాళ్ళు, నేను 5 ఏళ్ల చిన్న పాప నుంచి నేను చూస్తున్నాను మా ప్రొడ్యూసర్ గారిని. వాళ్ళకి సినిమా అంటే ఇష్టం. ఒక్కగానొక్క రోజు వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, ఎందుకు నేను సినిమా చేయకూడదు అనేసి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పారు. ఎల్లప్ప గారని వాళ్ళ ఫ్రెండ్తో చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు నాకు కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి, మణి అన్న సినిమాలో చేస్తున్నారు, నేను కన్నడ సినిమాలో 30 సీరియల్స్లో 20 మూవీస్ చేస్తున్నాను, ప్రెజెంట్గా 3 మూవీస్ చేస్తున్నాను, అందుకని వాళ్ళ కాంటాక్ట్ చేద్దామని నా దగ్గర వచ్చారు. నాకు ముందుటి నుంచి నేను బెంగళూరులో ఉన్నాను, గౌరీబిదనూరు మాకు హిందూపురం బార్డర్. అందుకని నేను తెలుగు సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి తెలుగు అంటే చాలా అభిమానం. తెలుగు సినిమా చేద్దామని ఒక ఆశ పుట్టింది. ఈ తెలుగు సినిమా నాకు మొదటి సినిమానే. తెలుగు సినిమా చేద్దామని, ఎందుకంటే నాకే మొదటి సినిమానే, మా ప్రొడ్యూసర్ గారికి మొదటి సినిమానే, మా డైరెక్టర్ గారు 2 కన్నడ చేసినాను, వాళ్ళకు కూడా ఇది మొదటి సినిమానే. మొదటి సినిమా ఎలా ఉంటుంది, హైదరాబాద్ కొత్త, తెలుగు వాళ్ళు కొత్త, తెలుగు ఇండస్ట్రీ కొత్త, ఏం చేయాలని మాకు ఆలోచన. కానీ తెలుగు సినిమా చేయాలనే ఒక పట్టుదల. హైదరాబాద్ వచ్చేసిన వెంటనే మా అదృష్టమేమో, మా పుణ్యమేమో, మాకు సపోర్ట్ చేసే వాళ్ళే దొరికారు. నిజంగా నీలకంఠ రెడ్డి గారు కావచ్చు, మన ఘర్షణ శ్రీనివాస్ సార్ కావచ్చు, టార్జన్ సార్ కావచ్చు, మన మాణిక్ సార్ కావచ్చు, అలాగే అందరూ ఎంత కోఆపరేట్ చేశారంటే నేను మాటల్లో చెప్పలేను. చిన్న ఇబ్బందులు వచ్చినా ఒక్క ఫోన్ కాల్స్తో మాకు రెడీ చేసేవాళ్ళు. ఏ ప్రాబ్లం వచ్చినా, చిన్నది వచ్చినా అంతా మాకు సెటరేట్ చేసేవాళ్ళు. మా సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మా ఇక్కడ కూర్చున్న అంత టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ కావచ్చు, చాలా సపోర్ట్ చేశారు. నేను మర్చిపోలేను ఈ బ్లడ్ రోజర్ సినిమాకి. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, మా హీరో గారు కన్నడలో 15-16 సినిమాలు చేశారు. వాళ్ళ నాన్నగారు 40 ఏళ్ళ నుంచి విలన్గా చేస్తున్నారు. ఇక్కడ గిరిబాబు ఎలాగో అక్కడ మా కీర్తిరాజ్ సార్ అలాగే. సినిమాలో మాత్రం వాళ్ళు విలన్, రియల్గా చూస్తే దానికి ఆపోజిట్ అంతే. చాలా మంచి మనిషి. ఎంత మంచి అంటే నేను మాటల్లో చెప్పలేను. సేమ్ యాజ్ మా ఆ క్వాలిటీస్ మా హీరో గారికి వచ్చింది. నిజంగా
వాళ్ళు సినిమాలోనే హీరో కాదు, రియల్గాను హీరో. మా హీరో మా రంజిత్ రామ్ గారు దొరికింది నిజంగా, పక్కనే ఉన్నారని నేను చెప్పట్లేదు, నిజంగా నా అదృష్టమనే నేను చెప్తున్నాను. అంత కోఆపరేట్ చేశారు. తెలుగులో చాలా బిజీ, 7 సినిమాలు చేస్తున్నారు ఆయన. కన్నడలో 7 సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ఇదే మొదటి సినిమా. మీరంతా ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ గారు అప్సరా రాణి గారు, నేను ఎలా చెప్పాలి, షూటింగ్కి మీరు నమ్మాలి, 8 గంటలంటే 7 గంటలకే వచ్చి, క్యారవాన్ రాకున్నా పర్వాలేదు, ముందుగానే వచ్చి వాళ్ళు కార్లోనే కూర్చొని వెయిట్ చేసేవాళ్ళు. ఏ హీరోని ఇలా ముందుగా 1 అవర్ వచ్చి వెయిట్ చేయరు. నాకు తెలిసినంత మాత్రం ఎవరు వెయిట్ చేయరు. మాకంతా కోఆపరేట్ చేశారు. వాళ్ళ కోఆపరేటివ్. బట్ ఇన్స్పెక్టర్ గెటప్లో ఎలా ఉన్నారని మీరు చూశారు. సినిమాలో చూస్తే ఇంకా సంతోషిస్తారు. అంత పర్ఫెక్ట్గా మా కాన్సెప్ట్కి షూట్ అయ్యేలా హీరోయిన్ మాకు దొరికింది. నిజంగా మా అదృష్టం. ఆ డెడికేషన్, ఆ పర్ఫార్మెన్స్, ఆ టైమింగ్స్, అప్సరా రాణి నిజంగా నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. నిజంగా హీరోయిన్ దొరకడం నా అదృష్టమే. అలాగే ఆర్టిస్టులు, మంచి మంచి ఆర్టిస్టులు దొరికారు మాకు. ఘర్షణ శ్రీనివాస్ గారు, టార్జన్ సారు, మన మాణిక్ సార్ గారు, జ్యోతి మేడం గారు, అందరూ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈ సినిమాలో కొత్త ఆర్టిస్టులు మేము చాలా మందిని పరిచయం చేశాము. మంచి కంటెంట్ ఉంది, మంచి కాన్సెప్ట్. ఏమో నా సినిమాని నేను చెప్పట్లేదండి, ఒక ఆడియన్స్గా నేను సినిమా చూసి నిజంగా నేనేమనుకున్నానో దానికి 100 మంచిగా వచ్చింది సినిమా. నిజంగా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు హరీష్ గారు ఇంకా మళ్ళీ తెలుగు సినిమా చేయాలి, నేను తెలుగు ఇండస్ట్రీలో నిలబడాలని ఒక పట్టుదలతో వచ్చాను. మీ అంత ప్రోత్సాహం, ఆశీర్వాదం మాకంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. సో ఈ సినిమాతో మరిన్ని సినిమాలు చేయాలని మేము కూడా విష్ చేస్తున్నాం సార్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ యాక్టర్ రాజేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను గట్టిగా చప్పట్లతో. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ క్యారెక్టర్ చూసినా, ఎలాంటి సినిమాలైనా కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. అండ్ మన సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. అలాగే సో మరిన్ని సక్సెస్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ నీలకంఠేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఇప్పుడు ఘర్షణ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఒక సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకుపోయే మధ్యవర్తిత్వం చేసే టెక్నీషియన్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమాని కూడా అందరి దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ పేపర్స్, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ బ్లడ్ రోజెస్కి కొంచెం స్పేస్ కేటాయించి, ఇందాక వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో చెప్పారు మనకి. ఏమని, తెలుగులో సినిమా తీయాలి, తెలుగు మీద ఉన్న అభిమానం కొద్దీ మేము ఇక్కడ సినిమా తీయాలని మొట్టమొదటి ప్రయత్నంగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదే మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ఒక వెహికల్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలిశారు. దే మెట్ ఎవ్రీవన్ బిఫోర్ దే యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. పర్సనల్లీ వాళ్ళ అభిరుచి ఎలా ఉంది, నాకు కాంబినేషన్ లేదు కాబట్టి మీతో పరిచయం లేదు, మీ పరిచయం, మీ గురించి చెప్పారు, మీ ఫాదర్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. మీరు కూడా అట్లనే కొన్ని తల్లిదండ్రుల నుంచి వస్తాయి, అవి మీకు పుష్కలంగా వచ్చాయని తను చెప్పాడు. సో ఈ సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా చెప్పాలంటే డిఓపి శివ, ఇక్కడ ప్రతి వాళ్ళు హార్ట్ అండ్ సోల్, భలే చిన్న సినిమా ఉండొచ్చు కానీ మనస్సుతో పనిచేశారు. ప్రతి ఒక్కరు చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా. ఇందాక మన మణికుమార్ చెప్పినట్టు, మణికుమార్ కరెక్ట్, మణికుమార్ గారు చెప్పినట్టు ప్రతి వాళ్లకు ఆ ఒక రిలేషన్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ సినిమా కూర్చున్న చోటనే కాస్టింగ్ డిజైన్ చేసేస్తారండి. అంటే అంత అనుభవం వచ్చింది. అంతేనా హరీష్?
అయితే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు ఎలాగైతే మీ ఫాదర్ గురించి చెప్పారో వాళ్ళ పేరెంట్స్ కూడా మరి ఆశీర్వాదం తీసుకొని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా భగవంతుని కన్నా మొదలు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలండి. మనం గుడికి ఒకసారి వెళ్ళకున్నా టైం లేకున్నా పర్వాలేదు, తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని వస్తే మా దీని పేరు అప్సర, తనకైతే ఎప్పుడూ తల్లి వెంటనే ఉంటుంది. యూ కెన్ టేక్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ టైం, రైట్? సో ఆమె కూడా నేను ఇప్పుడే కలిశాను, బట్ బాగా యాక్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఇది మీ ఇద్దరికే కాకుండా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు తీసుకురావాలని, ఆ విధంగానే డైరెక్టర్ కూడా మరి అనుభవజ్ఞుడు, తను ఎటువంటి మిస్ అయ్యాడు, డైరెక్టర్ గారు మిస్ అయ్యారు. సో డైరెక్టర్ గారు అదేవిధంగా శివకుమార్ గారు ఒక్కటికి 2 సార్లు వాళ్ళు ఏం పని చేస్తున్నాం, ఏం తీస్తున్నాం, ఇది మేకింగ్లో చాలా ఇంపార్టెంట్. డిఓపి డైరెక్టర్ ఎప్పుడైతే ఫ్రెండ్లీ డిస్కషన్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఏంటంటే మన మిస్టేక్లు మనకు ఒక్కొక్కసారి తెలియదు, మనం అనుకుంటాం నేను చేసేది కరెక్టే చేస్తున్నానని. కానీ ఇద్దరు డిస్కషన్కి వచ్చినప్పుడు నేను చూసేవాడిని, చేసిన ఒక్కరోజైనా కూడా నా నుండి ఎంత పని తీసుకున్నారండి, మొత్తం సినిమాలో కనపడేటట్టు చేశారా లేదా? ఏం శివ చేసావా లేదా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ను వాళ్ళు క్రోడీకరించుకొని బ్లడ్ రోజెస్ అనే సినిమాని తీశారు. రోజెస్ అంటే రకరకాల కలర్స్ ఉంటాయి, కానీ రెడ్ రోజెస్కి ఉన్నంత ఇంపాక్ట్ వేరే రోజెస్కి ఉండదని నా అభిప్రాయం. రెడ్ రోజెస్, కానీ ఈ బ్లడ్ వేరే రోజెస్ అయినా కూడా ఈ బ్లడ్ తోని వాళ్ళు రెడ్ రోజెస్ని బ్లడ్ రోజెస్గా చేశారు. కాబట్టి వాళ్ళను పెద్ద మనసుతోని ఆశీర్వదించి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి టిఫిన్స్ పెట్టారు, ఎంతమందికి భోజనం పెట్టారు, ఎంతమంది వచ్చారు, నాలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని మాట్లాడారు అనంటే తీసుకుపోవాల్సింది మీరు. వాళ్లకు కొంచెం కుషన్ ఇచ్చి ఎక్కడో ఒక చోట ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు వచ్చిన వాళ్ళు కొన్నే లైట్లు వెలుగుతున్నాయి, కానీ మీరు ఆ క్యాసెట్ తీసుకొనైనా ప్రతి ఛానల్లో కొంచెమన్నా ఒక్క వర్డ్ అన్నా చెప్పి ముగిస్తారని, హెల్ప్ చేయాలని, చిన్న సినిమాలను ప్రోత్సహించాలని వాళ్ళు పెద్ద మనసుతోని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కళాకారులను, లోకల్లో ఉన్న కళాకారులను తీసుకొని మన ఇండస్ట్రీకి చేదోడుగా వాదోడుగా ఉండాలని ఆ అభిప్రాయాన్ని మనం గౌరవించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా మా సినిమాని మమ్మల్ని గొప్పగా ప్రమోట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉండి తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఒక మంచి పదము శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు వదిలి వెళ్ళారు. ఆ మాటను తూచా తప్పకుండా నిజమని నిరూపించడానికి కర్ణాటక నుండి మన తెలుగు సినిమాను తీసి మన చేత మెప్పులు ఒప్పులు కనక వర్షాన్ని కురిపించుకోవడానికి వచ్చిన నిర్మాతలు మణికుమార్ గారికి, హరీష్ గారికి, మరియు హీరో రంజిత్ గారికి, హీరోయిన్ అప్సర గారికి, నరేందర్ నా మిత్రుడు, మా అసోసియేషన్ సభ్యుడు, నా మిత్రుడు రాజేంద్ర, నా మిత్రుడు ఘర్షణ శ్రీనివాస్, నా మిత్రుడు చిన్నప్పటి నుంచి పరిచయం ఫైట్ మాస్టర్ నందుకి, ఇక మంచి మనసు, నిజాయితీ, క్రమశిక్షణ, ఒక పద్ధతి గల వ్యక్తి డైరెక్టర్ ఎంజీఆర్ గారు. నాకు చాలా మంచిగా నచ్చిన వ్యక్తి. మా పరిచయం సినిమా తీయకముందు 2 ఏళ్ల ముందు నుంచే మంచి పరిచయం. ఒక సందర్భంలో నన్ను కలిశారు, మేము మంచిగా ఒకరికొకరు ట్యూనింగ్ అయ్యాము, మంచి స్నేహం కోసం. ఆ వ్యక్తి నన్ను పిలిచి నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను, మీరు రావాలి మానిక్ భాయ్ అని చెప్పారు. నేను ఆయన మీద అభిమానం కొద్దీ సినిమా వెళ్ళి చేశాను. ఒక అనుభవం ఉన్న గొప్ప డైరెక్టర్ లాగా ఈ సినిమా తీశాడు. ఇది మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీలా ఉంది. పబ్లిసిటీ ఒక గొప్పగా ఉన్నది. కాబట్టి
నాకు ఎక్కడో ఒక చోట ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, ఈ సినిమా 1000 కోట్లు గడించవలసింది అని నేను కోరుకోను. ఈ నిర్మాతలు మళ్ళీ ఇలాంటివే కాకుండా పెద్ద సినిమాలు ఒక 4-5 సినిమాలు తీసేంతటి గొప్ప రేంజ్కు డబ్బు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఎక్కడ ఏమీ లేకుండా వైట్ పేపర్ మీద ఎలా ఉంటుందో అలా నా మనసుతో నేను కోరుకుంటున్నాను. వాళ్లకు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్వాగతం సుస్వాగతం చెప్తుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు తెలుగు నిర్మాతలుగా చిరస్థాయిగా నిల్చుండిపోవాలని, మీ ప్రతి సినిమాకు నా మిత్రుడు ఎంజీఆర్ డైరెక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి విశ్వాసమైన మిత్రుల కలయిక. ఈ కలయిక ఎక్కడ చేజారిపోకుండా అందరం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మనమందరము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములం, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం. మనందరికీ ఇంకో తల్లి ఉంది. ఆ తల్లి ముఖ్యంగా కళాకారులకు మా అసోసియేషన్. మీరు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, హీరోయిన్ గారు, దయచేసి మీరు మాలో సభ్యత్వం తీసుకొని మాలో ఒకరిగా మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటు కులానికి ఒక వ్యక్తులుగా ఉండాలని, మనమందరం సోదర భావంతో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే కానీ ముందైనా కానీ మీరు మాలో మెంబర్షిప్ తీసుకుంటే మీకు మంచి ఉంటుంది. మీ కష్టాలను నష్టాలను ఇంకా ఏదైనా జరిగితే మేము సోదరులం అందరం అండగా ఉంటాం. శ్రీనివాసే కానీ, మన రాజేంద్రనే కానీ, నరేంద్రనే కానీ చాలామంది మీకు అండగా ఉంటాం. మిగతా వాళ్ళు ఉంటారని కాదు, మేము ముందుంటాం, మా వెనకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసి ముందుకు పోదాము. జై భారత్ మాతాకి జై. మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ జయగొట్టేస్తున్నారు మీ స్పీచ్కి అనమాట. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సీనియర్ మోస్ట్ యాక్టర్ రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. వేదిక మీద ఉన్న పెద్దలకి, పూజలకి, తోటి కళాకారులకి, వేదిక ముందున్న కళాకారులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. బ్లడ్ రోజ్, దీంట్లో క్లాసు మాసు రెండు ఉండండి. బ్లడ్ అంటే మాసు, అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాసు, రోజ్ అంటే క్లాసు, రెండు మిక్స్ అయి ఉన్నాయి. దీంట్లో అందరికీ కావాల్సిన నవరసాలు, యాక్షన్, లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ అన్నీ దొరుకుతాయండి. సినిమా చూడండి, ఆదరించండి, నలుగురికి చెప్పండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇక విషయానికి వస్తే, డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే, జనరల్గా మాకు పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్ల విషయాలు పక్కన పెడితే, చిన్న సినిమాలు కొత్తగా వస్తున్న వాళ్ళు కాల్ చేసి పలానా క్యారెక్టరు, డేటు ఓకేనా, రెమ్యునరేషన్ ఓకేనా అంటారు. ఫైనల్ వద్ది, మేము లొకేషన్కి వెళ్తాం, చేసేస్తాం, అయిపోతుంది. కానీ ఆ డైరెక్టర్ గారు దగ్గర చెప్పుకోవాల్సిన ఆయన మనస్తత్వం, ఆయన కాల్ చేసి సో అని ఇంట్రడ్యూస్ చేసుకుని, మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి, ఒక క్యారెక్టర్ ఉందని లొకేషన్కి వచ్చి నన్ను కలిసి, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ వచ్చి నన్ను కలిసి కథ చెప్పి డేట్స్ ఇచ్చి వెళ్ళారండి. అది ఆయన మనస్తత్వం, మంచితనం. అంటే ఇక్కడ ఇంత కూడా, నేను డైరెక్టర్ చాలామందిని చూశానండి, దయచేసి ఏమన్నా అనుకుంటారు మా డైరెక్టర్లు తెలియదు. డైరెక్టర్ స్టార్టింగ్ రాకముందు మాత్రం చాలా ఒబీడియంట్గా, చాలా అనుకూలంగా, అబ్బా ఇంత నైస్ పర్సన్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మైక్ చేతిలోకి వచ్చిందో అన్నీ మర్చిపోతాడు. ఆ డైరెక్టర్ అనే సీటు మరి అటువంటిది ఏంటో తెలియదు. మరి ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన వచ్చి కథ చెప్పి, ఆయన మనస్తత్వం ఇంత కూడా ఇగోలేదు, నేను డైరెక్టర్నే, వాళ్ళే నా దగ్గర రావాలని ఆయన వచ్చి కథ చెప్పారు. అది ఆయన మంచితనం. ఈ మంచితనం అతన్ని ఎప్పటికీ కాపాడుతుంది. మంచి టాప్ 10 డైరెక్టర్స్లో ఒకటిగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తోటి కళాకారులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, మాణిక్ గారు, మా సీనన్న, అలాగే ఫైట్ మాస్టర్ అన్న, మా నందు మాస్టర్, వీళ్ళందరితో యాక్ట్ చేశాను. హీరోయిన్స్ యాక్ట్ చేయలేకపోయాను, కాంబినేషన్ పడలేదు. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, హీరోయిన్స్ ఇద్దరు టాప్ 10లో ఒకళ్ళు ఉంటారు అని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇకపోతే నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను ఇప్పుడు దాకా చాలా రకాలైన షేడ్స్, చాలా హిస్టారికల్ అండ్ మైథలాజికల్ క్యారెక్టర్ చాలా చేశాను. బట్ ఏది ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ దీంట్లో చేసే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అది చూడండి, మీరు డెఫినెట్గా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఎంజాయ్ చేశా కూడా. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్, అది
డెఫినెట్గా బాగుంటుంది, మీకు నచ్చుద్ది, చూడండి. ఇంకా ఇలా ముగిచ్చేస్తాను. తెలుగు మీద అభిమానంతో కర్ణాటక నుంచి వచ్చి ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సినిమా తీస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉండే వాళ్ళ కోసం ఒక గట్టిగా ఒక క్లాప్స్ కావాలి నాకు. ఇలాగే సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఒక మంచి స్థానం ఉంటుందని, వాళ్ళు కూడా ఒక టాప్ 10లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. నిజంగా మీరు అన్న మాటలు అందరికీ అర్థం అవ్వాలి. అలాగే తెలుగు ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్రేమతో సినిమాలు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం సార్. మరొకసారి ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మన హీరో రంజిత్ రామ్ అలియాస్ అరుణ్ గొగోయ్, యాక్చువల్లీ పేరు చాలా డిఫరెంట్గా ఉండింది. సో సిఐ గారు స్పీచ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓటు సార్. మీది ఒకటే పేరు స్థిరంగా పెట్టుకోండి. ఇక్కడ 4 పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేసి మీకు ఇబ్బంది అవుతుంది. ప్రెస్, మీడియా, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ శ్రీనివాస్ గారు సార్, మణి సార్, రాజేంద్ర గారు సార్, నాది ఫస్ట్ పిక్చర్ ఇది తెలుగులో. ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. సో బ్లడ్ రోజెస్ సినిమా నాది ఫస్ట్ పిక్చరు తెలుగులో. కన్నడలో నా పేరు ధర్మ కీర్తిరాజ్. సో తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన టైంలో డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ ಹಾಗೂ మణికుమార్ సారు రంజిత్ రామ్ పేరులో ఇంట్రడ్యూస్ చేసినారు. థ్యాంక్ యూ. మంచి ఎక్స్పీరియన్స్ అయింది. తెలుగులో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసినాను. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అరుణ్ గొగోయ్, ప్రాపర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఈ ఆపర్చునిటీకి ఐ థ్యాంక్ హరీష్ సార్. కన్నడలో పిక్చర్ ఫస్ట్ ప్లాన్ చేసినారు, బట్ లేదు తెలుగులో చేసినారు అని చెప్పింది. అండ్ అదికి సపోర్ట్ బ్యాక్ బోన్గా మణికుమార్ సార్. ఐ థింక్ ఫర్ మీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ సపోర్ట్ మణికుమార్ సార్. స్టార్టింగ్ టుడే ಇವತ್ತು ಐ ಹ್ಯಾವ್ ಟು ಕಮ್ ಹಿಯರ್ ಆನ್ ದಿ ಸ್ಟೇಜ್. ಮಣಿಕುಮಾರ್ ಸರ್ ಒನ್ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಸಪೋರ್ಟ್ ಐ ವುಡ್ ಲೈಕ್ టు సే. అండ్ డైరెక్టర్ సార్ ఎంజిఆర్ సార్. నాది యాక్చువల్లీ ఒక పిక్చర్ డిస్కషన్ ఉంది కన్నడలో. సో ఆ టైంలో కన్నడ పిక్చర్ చేశాను ನಾನು ಮತ್ತು ఎంజిఆర్ సార్ ప్లాన్ చేసినారు. లేదు సార్ తెలుగులో చేసినారు ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్ అది. సో ఐ థింక్ థ్యాంక్ యూ. అండ్ చాలా ప్యాషనెట్గా చేసినారు ఎంజిఆర్ సారు. బ్లడ్ రోజెస్ సార్ చెప్పినానే యాక్చువల్లీ ఇట్ ఈస్ బోత్ మాస్ అండ్ క్లాస్ ఉంది సినిమాలో. అండ్ కంప్లీట్ ಒಂದು ಕ್ರೈಮ್ ಥ್ರಿಲ್ಲರ್ ಬೇಸ್ಡ್ ಸಿನಿಮಾ. అండ్ ఐ థింక్ ಅದಕ್ಕೆ ಒಂದು ಮೇಕಿಂಗ್ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ టుడే కథే అండ్ మేకింగ్ కథ అండ్ మేకింగ్ సినిమా మేకింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఐ థింక్ ಅದಕ್ಕೆ ఒక శివ గారు డిఓపి సార్, I think he's done a great job. Thank you, sir. First picture lo it was almost entire team chala support chesnaru. And working with fight master Nandu sir first picture lo ekandre kannada lo chestanu 15 movies, but nadi first picture ikkada konja nervous ga undi how it will be experience undi. But I think నందు సార్ చాలా కంఫర్టబుల్గా ఒక ఇంట్రొడక్షన్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, ఐ థింక్ ప్రతి ఒందును ఐ థింక్ హీస్ సపోర్టెడ్ మీ అలాట్. సో ಅವ್ರಿಗೂ థ్యాంక్స్. అండ్ ఒక ఫ్రెండ్ నరేంద్ర గారు ప్లస్ ఆర్టిస్ట్, ಅವ್ರಿಗೂ ఐ లైక్ టు సే థ్యాంక్స్ టు హిమ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్. మంచి సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ಹಾಗೂ గీతా గారు మ్యామ్ థ్యాంక్ యూ. కాస్ట్యూమ్ డిజైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎంటైర్ టీమ్, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి. థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అప్సరా రాణి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అప్సరా రాణి. ప్రీవియస్ పిక్చర్లో యాక్చువల్లీ ఒక గ్లామరస్ రోల్ ఉంది, బట్ ఈ పిక్చర్లో ఐ థింక్ వన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ 2 షేడ్స్ ఉంది అప్సరా గారిని. ఐ థింక్ వన్ నార్మల్ షేడ్ ఉంది అండ్ వన్ హార్ష్ పోలీస్ షేడ్ ఉంది. సో ఐఎమ్ విషింగ్ హర్ ఆల్సో all the very best. And Shrilu garu, one of the co-stars, and Kranti garu, it was nice working with everybody. So all the best to the entire team of Blood Roses. And my first movie in Telugu, I need blessings, prayers. I need all your blessings, prayers for me to do movies in Telugu. Definitely
చాలా మంచి ఫీలింగ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేసి. సో ఐ వాంట్ కంటిన్యూ మై జర్నీ ఇన్ తెలుగు అండ్ ఇన్ కన్నడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టాలీవుడ్లో కూడా మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఎస్ఐ అధీరా. ఎస్, గ్లామరస్ రోల్స్, ఎన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేసిన తర్వాత కూడా నిజంగా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్తో మళ్ళీ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లుక్ చూసినప్పటికే అందరికీ అర్థమైపోయింది. గ్లిమ్స్ అక్కర్లా, టీజర్ అక్కర్లా, ట్రైలర్ అక్కర్లా, ఎలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్తో వస్తున్నారని తెలుస్తుంది. సో ఇప్పుడు అస్సలు లేట్ చేయను, ఎస్ఐ అధీరా మ్యామ్ సో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి రిపోర్టింగ్. అందరికీ నమస్కారం. చాలా చాలా థ్యాంక్ యూ to entire media for coming here. You guys always give me so much love, and because of you guys I'm able to do a lot of films. Because of the love that you guys give me, I'm getting offers and I'm getting different roles. So thank you all of you for coming. So coming to Blood Roses, it's a very different sort of character which I never imagined I'll do a look like that. My attitude and my personality looks completely different. I think when you see the movie, it'll take some time for you to realize, oh, that is Apsara, because I look so different than my real life and my other films that I've done. So very excited for this movie to come. I believe this movie will definitely do very well. It's a crime thriller and suspense crime thriller, so very different genre, and I'm sure very exciting, very captivating for audience to watch. So first of all, I like to thank Harish sir for producing such a great film for me. For us, it's Ranjit, also known as Dharma. I call him Dharma. So yes, Ranjit's first Telugu film, and I'm very happy, working opposite to you. I think we've done a great job. And let's come to I think we have three backbones in the film. Mani Kumar sir is one of the biggest backbone of Blood Roses. MGR sir and our DOP Shiva sir. I think all of them have put their heart and soul in this film. The entire team, I think everyone was so passionate on set, and everyone has been very passionate about this film. I'm sure you guys are gonna love it. I like to thank Nandu Master. He's made me do some fights in the uniform, which is I think very different from what I've done. Definitely challenging, but I knew a little taekwondo, so that helped me. Very different from what I've done before. Very excited for Telugu film industry, for giving me such versatile roles now, and also I'm trying to do different sort of roles. I'm not doing the same patterned role. Even if I'm getting, I'm not doing it. So I'm trying to challenge myself also, getting out of my comfort zone, and trying to challenge myself as an actor. Thank you for everyone for being here. Thank you to the entire team. The best team I worked with, and we need your blessings for this film, which I think we already have. So thank you for all the love. Thank you for everyone for joining us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అప్సరాజీ. సో మోర్ అండ్ మోర్ సక్సెస్లు అందుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్టర్ ఎంజీఆర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చిన పెద్దలకు చిన్నలకు, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ఈ ప్రపంచానికి సూర్యుడు ఎలా నిరంతరం వెలుగునిస్తాడో అలాగే మీడియా వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అలాంటి మీడియా వాళ్ళకి, అలాగే పత్రిక మీడియా వాళ్ళకి, అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేమెంత కష్టపడినా ఈ కష్టాన్ని జనాలకి మీరే తీసుకెళ్ళి మా కష్టానికి ఒక విజయాన్ని ఇవ్వాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు అలా మాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. అలాగే సినిమా అనే ఒక దాన్ని కనిపెట్టిన మహానుభావులకు, ఈ సినిమా ఇండస్ట్రీని మన తెలుగు రాష్ట్రాలు తీసుకొచ్చిన మహానుభావులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను.
అలాగే నేను చదువుకోకున్నా నా కొడుకు చదువుకోవాలి అని నిరంతరం ఆలోచించి నన్ను చదివించిన నా తల్లిదండ్రులకు, అలాగే నాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చిన నా ఆర్యన్న తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిచ్చి 20 సంవత్సరాలు చదివించి వాడు చదువు పూర్తయిన తర్వాత ఎవరైనా కానీ నేను బిజినెస్ చేస్తానంటే ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. పెద్దల దగ్గర స్నేహితుల దగ్గర చెప్పిస్తారు వీడు ఎందుకు జాబ్ చేసుకోమని. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్, నేను ఒక 200 రూపాయలు పెట్టి ఒక బౌండర్ పేపర్లు తీసుకొని ఒక 5 రూపాయలు పెన్న తీసుకొని నేను ఏదో రాసేస్తాను, నేను కదా ఏ డైరెక్టర్ అయినా కానీ. అది వెళ్ళి చెప్తే అదంతా గాల్లోనే ఉంటుంది కథ. దాన్ని వినేసి కోట్లు పెడతారు ప్రొడ్యూసర్లు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో నా అభిప్రాయం డైరెక్టర్ అయిన వాళ్ళకి ప్రొడ్యూసర్ అయిన వాళ్ళకి కనిపించే దేవుడు. అలాగే నేను హైదరాబాద్కి డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు నాకు సహాయం చేసిన నా మిత్రులకు, జన్ పవర్ సొల్యూషన్ కృష్ణారావు గారికి, ఐపీఎస్ పవర్ కంట్రోల్ సతీష్కి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికి కానీ, నా క్లాబ్ బోర్డు పట్టించిన ఫస్ట్ బిఎన్ రెడ్డి కోడైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను డైరెక్షన్ ట్రయల్ చేసి శాండిల్వుడ్కి వెళ్ళాను. శాండిల్వుడ్లో నాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. షైబీ అని ఒక మూవీ, లైలా మోజన్ లవ్ స్టోరీ అని ఒక మూవీ. నా 2 సినిమాలు యాక్ట్ చేసిన మణికుమార్ గారు అన్న ద్వారా ఆర్యన్న పరిచయం అయ్యి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అంటే చాలామంది డబ్బుంటే ఎంతో దాన్ని సేవ్ చేస్తుంటారు, బ్యాంకులో పెడుతుంటారు, అట్లా ఏమో వాళ్ళకి వాళ్ళు ఎక్కడ దాచారని వాళ్ళకి తెలియకుండా అలా చేస్తుంటారు. మా ఆర్యన్న మాత్రం ఏదో సంపాదించాను, కారు కొనుక్కొని ఇల్లు కొనుక్కున్నాను, అలాగే ఒక సినిమా కూడా తీద్దాం 10 మందికి ఉపయోగపడుతుందని ఒక మంచి అభిప్రాయంతో వచ్చాడు. అలాగే తెలుగులో తీయాలని ఇంకొక మంచి అభిప్రాయంతో వచ్చాడు. నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆర్యన్న గారికి. ఈ సినిమాకి ఆర్యన్న గారిని కలిసినప్పుడు బ్లడ్ రోజ్ ఒక 3 స్టోరీలు చెప్పాను, అందులో ఒక సెలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరే బ్లడ్ రోజెస్. బ్లడ్ ఎవరి మీదైనా ఒక ఎఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఆ ఎఫెక్షన్ రావాలంటే బ్లడ్, ఆ బ్లడ్ రిలేషన్లో ఎఫెక్షన్ వస్తుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమలో ఏదైనా హర్ట్ అయినప్పుడు ద్వేషం వస్తుంది. ఆ ప్రేమ వచ్చినప్పుడు ఫ్లవర్ వస్తుంది, మనం విషెస్ చెప్తాము, వెల్కమ్ చేస్తాం విషెస్తో. ద్వేషం ఎక్కువైతే ఆయుధం పట్టుకుంటాం, అది బ్లడ్ రోజెస్. 2 హృదయాల హార్ట్ బ్రేకింగ్ అయితే ఏమవుతుందో అనేది ఒక బ్లడ్ రోజెస్. ఆ బ్లడ్ రోజెస్ బ్యాక్లో ఒక వైట్ స్కై బ్లూ తీసుకున్నాం. ఒక స్కై బ్లూ అనేది ఒక వర్షం వచ్చే ముందు కానీ ఏదైనా కానీ ఒక మంచి జరగాలి, ఒక ప్రకృతి ప్రవర్తించాలన్నా కానీ ఒక స్కై అనేది బ్లూగా ఉంటుంది కాబట్టి ఆ స్కై తీశాను. ఈ సినిమాకి నాకు సినిమాలు యాక్ట్ చేసిన ఘర్షణ్ శ్రీనివాస్ గారు, సుమన్ గారు, టార్జన్ గారు, రాజేందర్ గారు చాలా కోఆపరేషన్ చేశారు. వాళ్ళు ఎంత పెద్ద సీనియర్ యాక్టర్లో మీకు తెలిసిందే. ఎటువంటి మేము సీనియర్లము మాకు తెలుసు కదా అని నేనేమన్నా చెప్తున్నా కానీ నాకేం అగైనెస్ట్గా చెప్పకుండా నేను చెప్పింది విని నాకేం కావాలో అవుట్పుట్ వాళ్ళు ఇచ్చారు. అలాగే శ్రీలు, అలాగే క్రాంతి కిల్లి గారు బాగా యాక్ట్ చేశారు. అలాగే జిఎంఆర్, రాము, బాబు, జీవన్, వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు జబర్దస్త్లో ఎన్ని షోలు చేస్తుంటారు, ఎన్ని కిట్లు చేస్తుంటారు, వాళ్ళు ఎంత కెమెరా చూడని వాళ్ళేం కాదు. అలాంటి వాళ్ళు కూడా మాకు తెలుసు అది ఇది అని ఏమి చెప్పకుండా నాకు చాలా సపోర్ట్ చేసి యాక్ట్ చేశారు. అలాగే అనిలు, ధ్రువ, నరేంద్ర వీళ్ళు కూడా ఒక 2-3 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సినిమాలో నా క్యారెక్టర్స్ నచ్చి నాకు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మా హీరో గురించి చెప్పాలంటే ఈ తెలుగు ఇండస్ట్రీకి రంజిత్ రామ్గా మా హీరో గారు వస్తున్నారు. మన పుస్తకాల్లో రాముడి గురించి చదువుతుంటాం, రాముడు ఎంత మంచివాడని మనం చదువుతుంటామో, నేనేదో నా సినిమాలో యాక్ట్ చేశాడని అలా చెప్పట్లేదండి. అంతే మంచివాడు రంజిత్ రామ్ గారు. ఒక సీనియర్ యాక్టర్ కొడుకు, 20 సినిమాలు హీరో. ఒక 0.00 కూడా ఎటువంటి ఈగో నేను హీరో నాకు అది కావాలి ఇది ఇలా ఏముండదు, అంత సపోర్ట్ చేస్తారు రంజిత్ రామ్ గారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నాకు దేవుడు నెక్స్ట్ ఏ సినిమా కానీ ఇచ్చిన ఒక అవకాశం ఉన్నా ఫస్ట్ రంజిత్ రామ్ గారు నేను చెప్పడానికి నేను సినిమా తీరాకే ట్రై చేస్తాను. నెక్స్ట్ రంజిత్ రామ్ గారితో నేను ఒక సినిమా చేశానంటే రాముడు అనే ఒక రాక్షసుని వెంటాడడానికి ఎలా ఒక క్రూరతంగా చేశాడో అలాంటి ఒక సినిమా నేను ఆయనతో నెక్స్ట్ చేస్తాను. అలాగే మా అప్సరా మేడం గారు, అప్సరా మేడం గురించి మీకు తెలియదేం కాదు, ఆమె ఒక యంగ్స్టర్స్కి కళల రాణి కాకుంటే ఒక మంచి దైవ భక్తురాలు. ఆమె ఎంత భక్తురాలంటే చూసిన వాళ్ళకే అర్థమవుతుంది, అంత మంచి దైవ భక్తురాలు ఆమె.
ఆమె ఈ సినిమా షూటింగ్కి ప్రతిరోజు కూడా మనం చెప్పంటే కన్నా ముందే రావడం, మాకు కొంచెం ఎందుకు ఇట్లా ఏదైనా చిన్న ఏమైనా లేట్ అయినా కానీ ఎందుకు లేట్ చేస్తారు, తొందరగా చేయండి అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ మేడం కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏమైనా అవకాశం వస్తే కూడా ఆ కళలో చూడండి అక్కడ ఎంత పవర్ ఉందో, అంతకన్నా పవర్ఫుల్ సినిమా నేను అంత చేయడానికి ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ చెప్పాలంటే పోలీస్ లాకప్ డెత్ ఇలాంటి సినిమాలో మేడం గారు ఎలా కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ గీతిక గారు, ఆమె మా వైఫే ఈ మూవీకి అలాగే నా లైఫ్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా ఈ సినిమాని ఈరోజు షూటింగ్ కంప్లీట్ అయిందని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఈ షూటింగ్ ప్రజెంట్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తుంది. త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగించుకొని మేము ముందుకు వస్తుంది. అందరూ మీడియా వాళ్ళు, పత్రిక వాళ్ళు, యూట్యూబ్ అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి కొత్త టీం అయినా మమ్మల్ని మాకు బ్లెస్సింగ్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సినిమాతో మరిన్ని సక్సెస్ఫుల్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఫైట్ మాస్టర్ నందు మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, చిన్న వాళ్ళందరికీ ముందు ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మణి గారికి, అలాగే మన డిఓపి శివ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. హీరో చాలా అద్భుతంగా ఫైట్ చేశారు. క్లైమాక్స్ చాలా ఖర్చు పెట్టాము. యాక్చువల్గా డైరెక్టర్ గారు చిన్ని సినిమా మాస్టర్ గారు, మీరు ఉంటే బాగుంటుంది, మాకు ఫైట్ 3 daysలో కంప్లీట్ చేయమన్నారు. కష్టం సార్, 15 పేజీల సీన్ ఉంది, ఫైట్ ఉంది, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, టెలి మాస్టర్ మీరు చేస్తారు. అది నైట్ షూట్, డే అయితే చేయవచ్చు. డే అయితే 10 గంటల టైం వస్తుంది, నైట్ అయినప్పటికీ 7 hours 8 hours టైం ఉంటుంది. అలా ఫస్ట్ డే చేసాము, వర్షం వచ్చింది, వెయిట్ చేసాము, ఆ రోజు క్యాన్సిల్ అయింది. రెండో రోజు స్టార్ట్ చేసాం. మినిమం 3 days అనుకునేది 6 days చేసాం. ప్రొడ్యూసర్ ఎక్కడ డబ్బులకు వెనక పడకుండా మాస్టర్ గారు ఫైట్ బాగా రావాలి, చేయండి, మీరు అద్భుతం చేయండి, మీకు ఏది కావాలో అది వాడు తీసుకుంటా అన్నారు ప్రొడ్యూసర్ గారు. అలాగే మణి గారు కూడా సపోర్ట్ బాగా చేశారు. హీరో గారు క్లైమాక్స్లో రోప్ లేకుండా, బెడ్స్ లేకుండా చాలా అద్భుతం ఫైట్ చేశారు, చాలా రిస్క్ చేశారు. అలాగనే మన అప్సరాణి గారు చాలా అద్భుతంగా చేసినారు. మిగతా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతకుమించి మాట్లాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నందు మాస్టర్. చెల్లప్ప గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ సార్కి, హీరో గారికి, హీరోయిన్ గారికి, అండ్ డిఓపి శివ సార్కి, అండ్ నందు మాస్టర్కి, డైరెక్టర్ ఎంజీఆర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్ నా క్యారెక్టరు జిఎంఆర్ గారు చేయాలండి. ఆయన ఇబ్బందిలో ఉండడం వల్ల, వేరే షూట్లో ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. సో నేను చేసిన తర్వాత నేను చేయాల్సిన క్యారెక్టర్ జిఎంఆర్ గారు చేశారు. సో మొత్తానికి అటు ఇటు ఇటు దటు ఎటైనా కానీ బ్లడ్ రోజెస్లో ఉన్నాం. కాకపోతే బ్లడ్ రోజెస్ ఏంటంటే కమల్ హాసన్ గారు, భారతి రాజా గారు అప్పట్లో 1979లో మేలో రిలీజ్ అయింది. ఐ థింక్ ఎర్ర గులాబీలు అనే సినిమా. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో బ్లడ్ రోజెస్ అని చెప్పి ఎంజీఆర్ గారు ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. సో ఆ సినిమా చరిత్రలో ఎలాగ నిలిచిపోయిందో దాని పేజీలో మనకంటూ ఒక గీత కూడా మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. నేను హీరో గారితో పనిచేశాను, హీరోయిన్ గారితో చేయలేదు, తొందరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రావ్. అదే నువ్వు చేసావు, నేను చేయలేదు, అదే చెప్పు. మాట్లాడను అంటూ పంచ్ డైలాగ్స్తో చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ నరేన్ జీ, సో 1 wordలో ప్లీజ్. అది అనుకున్నా. ముందుగా ఇక్కడికి వచ్చిన సినీ పెద్దలకి, అదేవిధంగా ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉండడానికి కారణం మెయిన్ మన ప్రొడ్యూసర్ టీవీఆర్ సిటీ క్రియేషన్స్ హరీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మణికుమార్ సార్ గారికి, అదేవిధంగా హోల్ అండ్ సోల్ ఉండి మన ఎంజీఆర్ గారికి కూడా, అంటే 24 క్రాఫ్ట్స్లో ప్రతిదీ ఫ్రమ్ డే 1 నుండి ఎంతో హార్డ్ వర్క్ చేసి తన షోకేస్, తన టాలెంట్ అంతా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాలని చాలా కష్టపడ్డ ఎంజీఆర్ గారికి, అదేవిధంగా ఎవ్రీ మినిట్ అన్ని విషయాల్లో చూసుకున్న మణికుమార్ గారికి, అదేవిధంగా ఒక మంచి ఫ్రెండ్ కన్నడ నుండి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఒక మంచి ఫ్రెండ్ రంజిత్ రామ్ గారు, హీరోగా ఫస్ట్ సినిమా కన్నడలో ఒక 15 సినిమాలు చేసి డౌన్ టు ఎర్త్ పర్సన్,
కాబట్టి ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ రంజిత్ రామ్ని అదేవిధంగా